నమస్కారం. జిల్లా సమగ్ర నివేదిక స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సంపత్ కుమార్ గారు. నమస్కారం సార్. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు ఏమున్నాయో వాటి వివరాలు తెలపండి. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రముఖంగా చెప్పుకుంటే 2023 శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇటు జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉండగా 2 కాంగ్రెస్ అభ్యర్థులు, మరో 2 బీఆర్ఎస్ అభ్యర్థులు కలిసి చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అధికారులు తీసుకున్న చర్యలు కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. ఎన్నికల పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో సెపరేట్ గా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో భాగంగా 2 గ్యారంటీ పథకాలు కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 2023 శాసనసభ ఎన్నికలు ఎలా జరిగాయి? ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డారు? గెలిచిన పార్టీ వివరాలు తెలపండి. కరీంనగర్ జిల్లాలో 2023 సంబంధించిన శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం జిల్లా నుంచి 73 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్ నియోజకవర్గం సంబంధించి గంగుల కమలాకర్ తమ సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన బండి సంజయ్ కుమార్ పై 3000కు పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. మానకొండ చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రసమయ్యపై దాదాపు 32,000కు పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. తుప్పల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శంకర్ రవిశంకర్ పై దాదాపు 37,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్ రెడ్డి తమ ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై దాదాపు 16,000 ఓట్లకు పైగా గెలుపొందారు. మొత్తం చూసుకుంటే కరీంనగర్ జిల్లా 4 నియోజకవర్గాలు ఉండగా మానకొండూరు, చొప్పదండి 2 ఎస్సీ నియోజకవర్గాలు. ఈ 2 ఎస్సీ నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హుజురాబాద్, కరీంనగర్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. జిల్లాలో శాసనసభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరగడానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? వాటి వివరాలు తెలపండి. జిల్లాలో చూసుకుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ పరమైన ముందు నుంచి కూడా అధికారులు ఓటింగ్ శాతం పెంచేదానిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంట్లో భాగంగా 2K రన్ కావచ్చు, 5K రన్ కావచ్చు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, వివిధ రంగాల ప్రజలతో ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వారు ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టారు. మొత్తం చూసుకుంటే ఈసారి దాదాపు గత 2018లో నమోదైన ఓటర్ల కంటే దాదాపు 60,000 మంది ఎక్కువగా ఈసారి నమోదయ్యారు. అయితే ఓటింగ్ శాతం సర్లు చూసేటప్పటికి 2018 నమోదైన 68% కంటే దాదాపు 2% తక్కువగా నమోదైంది. అంటే ఒక పక్క ఓటు వేసే అభ్యర్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఓవరాల్ గా శాతం చూసుకుంటే దాదాపు 2% తగ్గింది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన 24 గంటల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు ఎటువంటి సేవలు అందాయి? వాటి వివరాలు తెలపండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడింది అప్పటి నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రజలకు చేరవేయడంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కావచ్చు, ఎలక్షన్ ఓటర్ కార్డు సంబంధించిన సమస్యలు కావచ్చు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన వయలేషన్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు వీటిని గుర్తించడంతో పాటు తగు విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సివిజిల్ 1950, ఎన్జీఆర్ఎస్ పోర్టల్, ఈ సువిధ, హెల్ప్ లైన్ లాంటి ఈ విభాగాల్లో విస్తృత సేవలు అందించారు. సివిజిల్ ద్వారా దాదాపు 370 ఫిర్యాదులు రాగా సివిజిల్ వచ్చే కంప్లైంట్ ఏదైతే 100 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 77 నిమిషాల్లో పూర్తిగా యావరేజ్ గా తీసుకొని పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే 1950 ద్వారా 7,404 ఫిర్యాదులు రాగా అవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా అమలు చేస్తున్న 2 గ్యారంటీలతో కరీంనగర్ జిల్లాలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? వాటి వివరాలు తెలపండి. జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఉందో ఆ కార్యక్రమం ప్రారంభించారు. అయితే కరీంనగర్ రీజన్ చూసుకుంటే దాదాపు 11 డిపోలు ఉన్నాయి. దీనికి సంబంధించి 207 ఎక్స్ప్రెస్ బస్సులు, 459 పల్లె బస్సులు. దీని ద్వారా నిత్యం కూడా దాదాపు 2,60,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రతిరోజు కూడా దాదాపు 50% కంటే ఎక్కువ కూడా మహిళలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ఉచిత ప్రయాణం ద్వారా తను లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతే 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం అని దాన్ని 10 లక్షలు పెంచి అమలు చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2,62,000కు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. గతంలో చూసుకుంటే కేవలం 5 లక్షలుగా ఉండే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలకు చేర్చారు. ధన్యవాదాలు సంపత్ కుమార్ గారు. ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.